రైట్, ఇక ధర్నాకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ధర్నాస్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నేషనల్ హెరాల్డ్ కేసులు తప్పుడు కేసులు బనాయించి ఇంతకాలం రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం వేధించిందంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నిరసనల మేరకు కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. స్థానిక కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా బయలుదేరేందుకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైనప్పుడు పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అటు పోలీసులకు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు కనుక బండి సంజయ్ ఇంటి దగ్గరికి వెళ్లి ఉంటే అక్కడ గొడవ జరుగుతుందనే ముందస్తు సమాచారంతో పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకున్నారు. అందులో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నగర శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్ ని, పలువురు మహిళా కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరొక వైపు డిసిసి అధ్యక్షుడైన మేడిపల్లి సత్యం, ఆయన చొప్పదండి ఎమ్మెల్యే కూడా, ఆయన కూడా తన ఇంటి వద్ద భవాన్ నగర్ నుంచి బండి సంజయ్ ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అతని ఇంటికి చేరుకొని అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పెట్టారు. సోనియా గాంధీని కానీ, తర్వాత రాహుల్ గాంధీ కానీ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఇది కేసు లో ఎట్లాంటి పసలేదని చెప్పి తీర్పునిచ్చినందున ఈ విషయంలో బీజేపీ నేతలు సారీ చెప్పాల్సిందే అంటూ ఆయన పట్టుబట్టారు. దీంతో పోలీసులతో కాసేపు ఆయన వాగ్వాదాన్ని దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన తన ఇంటి గేటును దూకి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా అక్కడ అడ్డుకుంటున్నారు. మరొక వైపు మా బీజేపీ శ్రేణులు కూడా బండి సంజయ్ ఇంటి దగ్గర బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక తమ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వస్తే పెద్ద ఎత్తున మేము ప్రతిఘటిస్తామని చెప్పి వాళ్ళ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ మేరకు బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గర కూడా పార్టీ శ్రేణులు వచ్చారు. వాళ్ళు మళ్ళొక డిసిషన్ తీసుకున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గాంధీ పేరు చెప్పుకొని వీళ్ళంతా మోసం చేస్తున్నారు. మేము కూడా మీరు మా పార్టీ కార్యాలయానికి రావడం కాదు, మేమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తాము అని చెప్పి వాళ్ళొక మరొక అరగంటలో బయలుదేరడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నిరసనలు, మరొక వైపు బీజేపీ కూడా వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ ముట్టడించేందుకు సిద్ధమవుతుండటంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే కరీంనగర్ లో కనిపిస్తుంది. పోలీసులు అటు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద, ఇటు బీజేపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇరు వర్గాలను కూడా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. జ్యోతి.